నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గణేష్ మండప నిర్వాహకులారా నవరాత్రి దీక్షలు చేపట్టండి పీస్ కమిటీ మీటింగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వెల్లడి పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన మంత్రులు విక్రమార్క శ్రీధర్ బాబు 8,000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వెల్లడి ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి బిఎల్ఓలతో హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ సమీక్ష ఇంటింటికి వెళ్లి ఓటర్ సర్వే నిర్వహించాలని ఆదేశం నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది బీజేపీ ప్రభుత్వంపై కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఫైర్ సెప్టెంబర్ 2న నిర్వహించబోయే ధర్నా జయప్రదం చేయాలని పిలుపు వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులంతా తప్పనిసరిగా 9 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే కోరిన కోరికలు నెరవేరుతాయని అందుకు తానే నిదర్శనమన్నారు గత 30 ఏళ్లుగా నిత్యం భగవంతుని పూజిస్తున్నట్లు తెలిపారు ఈరోజు కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు బండి సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి ఎమ్మెల్యేలు గవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు పోలీసులు అధికారులు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి కరీంనగర్ను ఆదర్శంగా నిలుపుకుందామన్నారు హిందూ సమాజంపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్న బండి గణేష్ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళంతా తప్పనిసరిగా 9 రోజుల పాటు ఉపవాస దీక్షలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు మండపాల వద్ద కరెంటు సౌకర్యం కల్పించే విషయంలో విద్యుత్ శాఖ అధికారులు మండప నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టొద్దని గణేష్ మండపాల నిర్వహణకు అయ్యే విద్యుత్ ఛార్జీలన్నీ నేనే చెల్లిస్తానన్నారు చెడు సాంప్రదాయం చెడు ప్రచారం హిందూ సమాజంలో జరుగుతూ ఉంటుంది కారణం మనమే ఏ పూజ చేసినా కూడా మనం మొట్టమొదటిసారి ఏ దేవుడు పూజ చేస్తారో అర్చకుడు గణేష్ కానీ అదే గణేష్ పండుగలో ఇప్పటి పండుగ సాత్వరం కానీ మొట్టమొదటి జరిగినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో 9 days ఒక ఉపవాస దీక్ష తీసుకొని స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి ఏమంటున్నారో తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు పక్కా నెరవేరుతుంది నేను విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాను వినాయక సంకల్పాలు 30 years పాటిస్తాను 30 years ఉపవాస దీక్ష గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నేను దీక్షలో దీక్షలు అట్లా కాదు కంప్లీట్ రోజు స్వామివారిని తలుసుకుని కొలుస్తూ ఉంటాను నేను సక్సెస్ అయినా సింగరేణి ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తేనే దేశంలో రాష్ట్రంలో వెలుగులు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు గోదావరి గడి పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రులు ప్రసంగించారు పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన పనులను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు అంతేకాకుండా రూరల్ టెక్నాలజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వచ్చే సంవత్సరం 1000 మందికి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు గత 9 ఏళ్లలో సింగరేణి కార్మికులకు దగా జరిగిందని రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీలోగా రుణాలను మాఫీ చేశామన్నారు సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రుణాలు మాఫీ జరగకపోతే వాటిని సరిచేసి పూర్తి చేస్తామన్నారు రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని
నమ్మవద్దని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని రైతులు ఆందోళన చెందొద్దన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని హుజురాబాద్ ఆర్టీఓ రమేష్ సూచించారు. జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ బాబుతో కలిసి ఆర్టీఓ రమేష్ బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వస్తున్న ఇంటింటి ఓటర్ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా ఓటర్ సర్వే నిర్వహించాలని బిఎల్ఓలకు సూచించారు. ఇంటింటి సర్వేలు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మనం ఈ ఎలక్షన్కి సంబంధించింది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏడ తక్కువ సర్వే జరుగుతున్నది, ఎక్కడ కరెక్ట్గా జరుగుతున్నది, తప్పు అంటే మన లాస్ట్ ఉద్దేశం ఏంటిదనంటే ఏది చేసినా ఎలక్షన్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మనం చేసేది కరెక్ట్గా ఉండాలి, దానికి ఫైల్ ఉండాలి, ప్రాపర్గా రూల్ ప్రకారం చేయాలి. వాటిని మనం సర్వే చేయడం కాకుండా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయాలి. అది చేసినప్పుడే మనము రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓటర్ లిస్టులో తప్పు జరగడం అనేది జరగకుండా అన్న ఉద్దేశంతో మనం చేసే ఈ ప్రాసెస్లో మనకు ఒక ఓటర్ లిస్టులో ఓటర్స్ ఉన్నప్పుడు మనకు కొందరికి యావరేజ్గా 600 నుంచి 700 ఉన్నారు, కొందరికి 1000 ఉన్న వాళ్ళు ఉన్నారు, 1200 ఉన్న వాళ్ళు ఉన్నారు, 500 ఉన్న వాళ్ళు, లాస్ట్ ఏదైనా చిన్న విలేజ్లు దూరంగా ఉంటే కూడా 300-400 ఉన్న ఓటర్స్ కూడా ఉంటారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాకసనగర్ డిఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో కాపువాడ, సిబాబు కాలనీ, రైల్వే కాలనీ, మారుతి నగర్లో కర్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 100 బైకులు, 3 ఆటోలను పట్టుకుని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఎంకిపెల్లి సుబ్బుచాబుకు వచ్చినట్లు తెలంగాణలో ఎక్కడ అధికార పార్టీ అధికార కార్యక్రమాలు ఉన్నా మహిళా గ్రూప్ ఆర్పీలకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినా జన సమీకరణ చేయాలంటూ సదరు మహిళా గ్రూప్ ఆర్పీలకు అధికారులు టార్గెట్లు పెడుతున్నారు. గ్రామస్థాయి అధికారి నుంచి కలెక్టర్ వరకు వీరికి ఆర్డర్ వేసి మరీ జనాన్ని పోగేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో శనివారం జరిగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక కార్యక్రమానికి ప్రతి ఆర్పీ 100 మందికి మించి తగ్గకుండా జన సమీకరణ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేశారు. లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ కార్పొరేషన్ అధికారులు ఆర్పీలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ కార్యక్రమాలు అంటేనే మహిళా సంఘం ఆర్పీలకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆర్పీలు గ్రూప్ సభ్యులను నయానో భయాన్నో సమీకరించి కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. తీరా అధికారిక కార్యక్రమానికి సభ్యులు వస్తే కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చేవాళ్లు లేరని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా రామగుండం కార్పొరేషన్లో అధికార పార్టీ కార్యక్రమాలు అంటేనే ఆర్పీలకు హడలు పుట్టిస్తుంది. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆర్పీస్. రేపు 9 గంటలకు డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్కి పెద్ద ఎత్తున అందరినీ మెంబర్స్ని తీసుకొని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండడానికి లేదు. ప్రతి ఒక్క మెంబర్ని వచ్చేటప్పుడు గొడుగుతో రమ్మని చెప్పండి. వర్షం వచ్చిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఖచ్చితంగా దూరం ఉన్న వాళ్ళైతే ఎస్ఎల్ఎఫ్ తీర్మానం చేసుకొని ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకు సంబంధించి ఎస్ఎల్ఎఫ్ నుంచి అమౌంట్ తీసుకొని రేపు రావాల్సి ఉంటుంది. ఇది కమిషనర్ సారు మరియు పీడీడీఆర్డీఏ ఏసీఎల్బీ మేడం ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్క ఆర్పీ కూడా పొద్దున్న 8 గంటల వరకు ఈ ప్రోగ్రాం దగ్గర ఉండాలి. డ్రెస్ కోడ్తో ఉండాలి. మెంబర్స్ని 9 వరకు వచ్చేలాగా చూడండి. అటెండెన్స్ తీసుకోబడుతుంది. ఎవరైతే తీసుకురారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని మేడం చెప్పడం జరిగింది. సో అందరూ కూడా తప్పకుండా ఆర్పీలు 8 గంటలకు రావాలి. మీ మెంబర్స్ 9 గంటలకు ఇక్కడ ప్రోగ్రాం దగ్గర ఉండాలి. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే రేపు ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మన మహిళా సంఘాలకు సంబంధించింది. ప్రతి ఒక్క ఆర్పీ చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి 1కి 10 సార్లు చెప్పి తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది.
కమిషనర్ సార్ చెప్పడం జరిగింది, ఏసీఎల్బీ మేడం చెప్పడం జరిగింది, మేయర్ సారు ఎమ్మెల్యే సారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పడం జరిగింది. ఒక ఆర్పీ 100 మెంబర్స్ అన్నాము, 100 మెంబర్స్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ వైఫల్యం చెందారని కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తక్షణమే ధరల నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన మర్రి వెంకటస్వామి 2014లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం నరేంద్ర మోదీ అనేక మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని అబద్ధాలు చెప్పారని, ధరల నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధరలు 60 రూపాయలు, 70 రూపాయలుగా ఉండేదని, కానీ బీజేపీ పాలనలో ఇప్పుడు డీజిల్ 100 రూపాయలు, పెట్రోల్ 110కి చేరిందన్నారు. ఇది పూర్తిగా మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మూలంగా నిత్యావసర వస్తువుల సరుకులు సరఫరా చేసే వాహనాల కిరాయిలు పెరిగి వాటి ప్రభావం ప్రజల నిత్యావసర వస్తువులపై పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, ఆలుగడ్డలు, పప్పులు, అలాగే కూరగాయలు ఇలా అనేక రకాల వస్తువుల ధరలు పెరగడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరల నియంత్రణపై అజమాయిషీ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రధానంగా చెరువు, కుంటలను అధికార దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా అపార్ట్మెంట్లు, ఫామ్ హౌజులు కట్టుకున్నటువంటి దానిపైన హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఒక కమిటీ వేసి దాని ద్వారా ఒక ధైర్య సాహసాలతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నటువంటి కూలగొడుతున్నటువంటి దానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతును సిపిఐ ప్రకటిస్తున్నాయి. అత్యంత నిరుపేదలైన అనేక అప్పులు తెచ్చి 100 గజాలు 200 గజాలు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నటువంటి పేదలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఇండ్ల జోలికి వెళ్లకుండా పేదలకు న్యాయం చేసే విధంగా, ఒకవేళ అది కబ్జా చేసుకోవాలని ప్రభుత్వం భావించి ఉంటే వారికి అమ్మినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రాసిక్యూట్ చేసి ఈ తీసుకున్న డబ్బులను పేదవాళ్లకు రికవరీ చేసి వాళ్లకు ప్రత్యామ్నాయ ఇండ్లను కట్టించాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. అదే తరుణంలో కరీంనగర్ జిల్లాలో ఆనాడు కాంగ్రెస్, ఈనాడు మొన్నటి వరకు టీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నా, అధికారికంగా ఏ పార్టీలో ఉన్నా వారే పార్టీలు మారి జెండాలు మారి ఈరోజు అధికారంలోకి చెలాయిస్తున్నటువంటి వ్యక్తులు ఈ కరీంనగర్ చుట్టూ ప్రాంతంలో, కరీంనగర్ నగరంలో కానీ, గంగాధర కానీ, ఇతర హుజురాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా చెరువులు, కుంటలు, ఎస్ఆర్ఎస్పి భూములను అధికార దుర్వినియోగానికి పాల్పడి విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ చేసుకొని అట్టి భూములను మధ్యతరగతి వాళ్ళకు అమ్ముకొని కొంతమంది మరి కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు కరీంనగర్లో ఉన్నారు. నేటి రోజుల్లో గుండెపోటు బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కారణం ఏదైనా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుండె జబ్బు బారిన పడిన వారు కాస్త కలిగిన వారైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటారు. అదే నిరుపేదలైతే దేవుడిపై భారం వేసి కాపాడమని వేడుకుంటారు. అలాంటి నిరుపేదలకు కరీంనగర్కు చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ అండగా నిలుస్తున్నారు. కార్డియాక్ పరీక్షల కోసం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత తొలిసారి కరీంనగర్లో ఫిలిప్స్ అజూరియన్ 7C12 మోడల్ లేటెస్ట్ మోడల్ యాంజియోగ్రామ్ మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంతోష్ నగర్లోని లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ అధునాతన మిషన్ ట్రయల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ మిషన్ను త్వరలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ. గత 1982 నుంచి కరీంనగర్లో సేవలు అందిస్తున్నానని
నేటి కాలంలో కార్డియాక్ కేసులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండడం బాధగా ఉందన్నారు. అందుకే ఈ లేటెస్ట్ మిషన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఇప్పటికే ట్రయల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ లేటెస్ట్ మిషన్ అందుబాటులోకి వస్తే నిరుపేదలు హైదరాబాద్ వెళ్లే బాధ తప్పుతుందన్నారు. నుంచి కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా సీనియర్ డాక్టర్ను. అతి నైపుణ్యమైన పరికరంతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె జబ్బు రోగులకు ఉండాలని అనుకొని ఈ కొత్త హాస్పిటల్లో కొత్త పరికరాన్ని కొని మన బీద ప్రజలకు హైదరాబాద్ వరకు పోలేని వాళ్ళ కొరకు అతి నైపుణ్యమైన పరికరాన్ని అమర్చి ఫిలిప్స్ కంపెనీ ద్వారా మీ అందరికీ నేను సేవ చేసుకోగలుగుతున్నానని చెప్పడానికి గర్విస్తున్నాను. మన లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంతోష్ నగర్లో మనము నిన్న ఒక యాంజియోగ్రామ్ మన ఫిలిప్స్ అజూరియాన్ కొత్త మోడల్ 7C12లో ఒక టెస్ట్ చేశాము. చాలా సేఫ్గా మంచిగా జరిగింది. ఇది మొదటిది ఈ మిషన్ పైన చేయడం కాబట్టి మీ అందరికి తెలియజేయడానికి చెప్తున్నాము. మళ్ళా ఒక నెలలో దీని గ్రాండ్ ఓపెనింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని కేసులు అన్ని విధాలమైనవి మనం చేయాలని దీని మీద ఆలోచన. తెలంగాణ మెడికల్ కౌన్సిల్తో పాటు IMA, DM అండ్ HO అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ధర్మారం మండల RMPల అసోసియేషన్ అధ్యక్షులు పుచ్చకాయల మునిందర్ రెడ్డి ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో మండల RMP మరియు PMPలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకులకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మునిందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే RMP మరియు PMP వ్యవస్థకు రూపు మాపేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్తో పాటు ఇతర అధికారులు తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తూ తాము జీవనోపాధి పొందుతున్నామని, ఇప్పుడు అధికారులు చేస్తున్న దాడులతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. RMP, PMP వ్యవస్థలో ఎవరో ఒకరు తప్పు చేస్తే పూర్తిగా వ్యవస్థని నిర్వీర్యం చేయాలని అధికారులు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమపై చేస్తున్న దాడులను ఆపాలని, లేని పక్షంలో తమకు ప్రభుత్వమే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల మీద TSMC వాళ్ళు మా మీద క్లినిక్లకు వచ్చి దాడులు చేసి మా మీద 34, 54 కేసులు రాసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము సూదులు వేయద్దు, గ్లూకోజులు వేయద్దు, మా ఇంట్లో ఏమి ఉండద్దు బుడ్లు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి దానికి నిరసనగా నిన్నటి నుంచి మా జిల్లా వ్యాప్తంగా RMP సేవలు బంద్ చేసినాము. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు మా మీద మేము ఇంటింటికి తిరిగి మా పొట్ట కొరకు వాళ్ళు రూపాయి ఇచ్చినా 2 ఇచ్చినా రాత్రనక పగలనక మేము వైద్యం చేసి ఇది 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవస్థ. అటువంటి వ్యవస్థను వీళ్ళు TSMC వాళ్ళు IMA వాళ్ళు ఆపేయాలి, మొత్తమే దీన్ని భూస్థాపితం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని మా మీద ఇంత చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా మేము ఇది చేస్తున్నాము. సరే, మా దాంట్లో ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కానీ మొత్తం ఈ RMP, PMP వ్యవస్థనే రద్దు చేద్దామన్నట్టే వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అందుకు నిరసనగా మా జిల్లా వ్యాప్తంగా మేము సమ్మెకు దిగినాము. వైద్య సేవలు నిలిపివేసినాము. ఇలాంటివి ఎట్లనే జరిగితే మొత్తానికే మేము వైద్య సేవలు కలిపి మా గుర్తు పెట్టేయాలి. ఇప్పుడు మన అప్పట్లో కొందరికి ఇట్లా VRAలకు వాళ్ళకి ఇక్కడ రద్దు చేస్తే వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. మరి మార్క్స్ మా కడుపు అయితే కావాలి కదా సార్. మేము RMP మీద ఇన్ని రోజులు బతికినాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి చనిపోయిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే కోపంతో కుమారుడే తండ్రిని గొంతు నిలిమి హత్య చేసినట్లు తేల్చారు. నిందితుణ్ణి పాల్వంచ పట్టణ CA వినయ్ కుమార్ సమక్షంలో హాజరుపరిచారు. పోలీసుల కథనం మేరకు శేఖరం బజార్కు చెందిన బోడ రామదాసు ఈ నెల 26న మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గొంతు నిలిమి చంపినట్లు శవ పరీక్షలో తేలడంతో CA రంగంలోకి దిగారు. SI సుమన్ ఆధ్వర్యంలో మృతుని కుమారుడు చంటిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చంటి అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. తన తండ్రి నా భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తీరు మార్చుకోమని గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వినలేదని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. అయితే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు CI వెల్లడించారు.
వేతనాలు చెల్లించాలంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదంటూ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. వేతనాలు వెంటనే చెల్లించాలని డీసీహెచ్ డాక్టర్ కోటేశ్వర్కు వినతి పత్రాన్ని అందించారు. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని డీసీహెచ్కు 15 రోజుల క్రితం షోకాస్ నోటీస్ ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందన్నారు. ఆసుపత్రి కార్మికులు జీతాలు అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళండని కాంట్రాక్టరు బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తమ వేతనాలు అందించి ఆదుకోవాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. అని డబ్బులు ఇవ్వకుండా అందరినీ బెదిరిస్తూ ఏమన్నా అంటే మేము పని తీసేస్తాం, మీరు ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు. మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది, సూపరింటెండెంట్ గారికి, అట్లనే కలెక్టర్ గారికి 2 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము, ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫలితము, ఎలాంటి రిజల్ట్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు రావటం లేదు, ఏం లేదు. మాకు దయచేసి ప్రభుత్వం తరఫున తొందరగా వచ్చేలా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. మాకు 6 నెలలు అవుతుంది మాకు జీతాలు పడక. మేము అడిగితే జీతాలు అడిగినప్పుడల్లా మేము కాల్ చేస్తే మీరు మాకు చేయొద్దు అని చెప్పి అంటాను సార్. అన్న మాకు కాల్ మేము పైసలు అడిగితే జీతం ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అంటే మీరు సూపర్వైజర్ని అడగాలంటాను సార్. మేము అడిగితే ఆయన జీతాలు 6 నెలలకు పడితే 10 నెలలకు పడితే 10 నెలలకు వేస్తామంటాడు. మీరు పైసలు వచ్చేకాడ పని చేసుకోమని అంటాను సార్. మేము అడిగితే బంద్ చేయమని చెప్పి అంటాను సార్. మేము అడిగితే పని మరి మేము పొట్ట తిప్పలకి పని చేసిన వాళ్ళం సార్. మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్. ఒక 6 నెలలు అవుతుంది. మాకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది సార్. మేము సూపరింటెండెంట్ సార్ కూడా మేము కంప్లైంట్ చేసినాం సార్. సూపరింటెండెంట్ సార్ కూడా నేను మాట్లాడినా అని చెప్పి అన్నాడు సార్. మాకు 6 నెలలు అవుతుంది. రేపు 1 తారీఖు వస్తే 7 నెలలు అవుతుంది సార్ మాకు పేమెంట్ లేక. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన రవితేజ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. జ్వరం రావడంతో హైదరాబాద్లో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ఇంజెక్షన్ వేసుకున్నాడు. అయితే అది గడ్డగా మారడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. గడ్డను గమనించిన సదరు ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ అనంతరం రవితేజ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో తిరిగి వచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జ్వరం వచ్చిందని నిన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఒకటి ట్రైన్ దిగాను. వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తే ట్రైన్ కాడికి ఆటోలు తీసుకుని వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ తీసుకుపోయాను. ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేసిందంటే ఈ హాస్పిటల్కు పంపించింది, సన్న హాస్పిటల్ పంపించింది. సన్న హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం 1కి వచ్చిన మనిషి వాళ్ళు ఏ టెస్ట్ చేయకుండా ఆ బ్లడ్ టెస్ట్ పని చేస్తలేదు అని తెలిసింది కూడా ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేస్తామంటే మరి బ్లడ్ ఉన్నదా లేదా ఎలాంటిది మాకు ఏం చెప్పలేదు. ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసినాక తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రాశారు. మాకు అట్లా కూడా ఏంది, మరి బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కియాలి, మరి బ్లడ్ తీసుకురారి, మరి అక్కడికి పోయాక ఉంటుందా అది కూడా మాకు ఎలాంటి విషయం చెప్పలేదు. సరే హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ పంపితే హైదరాబాద్ పోతాను. బిల్లు మొత్తం పేడ్ చేసినాం. పైసలు ఇయ్యరా కూడా బయటకు పంపించారు. 2 గంటలు పైసల గురించి సతాయించారు. మేము లోకల్నే ఉన్నాం, తక్కువ పడి వెంటలతో పంపిస్తానన్నా కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. కరీంనగర్లోని 150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం కుప్పకూలింది. శిథిలావస్థకు చేరిన ఆలయం మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరి వర్షానికి కూలిపోయింది. స్లాబు పైకప్పు మరియు గోడలు ఆలయంలోని దేవుని విగ్రహాలపై విరిగి పడ్డాయి. మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్ నగరపాలక సంస్థ కమిషనర్కు సమాచారం అందించి శిథిలాలను తొలగించి కార్యక్రమంలో పడ్డారు. ఇక కూలిన సమయంలో ఆలయంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్రావు పరిశీలించారు. ఏళ్ల నాటి కట్టడం కావడంతో శిథిలావస్థకు చేరడంతో కూలిపోవడం జరిగిందని స్థానికులు తెలుపగా ఆలయంలోకి ప్రస్తుతం ఎవరూ కూడా వెళ్లవద్దని సూచించారు. మున్సిపల్ సిబ్బందికి శిథిలాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు
భూ యజమానితో మాట్లాడి ఆలయ పునర్నిర్మాణం చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించి త్వరలో నూతన నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విధుల్లో ఉత్తమ సేవలందించి ఇటీవల రిటైర్డ్ అయిన హెడ్ కానిస్టేబుల్ దామర మల్లారెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల చౌరస్తా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏఎస్ఐ మహమ్మద్ యూసుఫ్ ముఖ్య అతిథిగా హాజరై ఆటో యూనియన్ సభ్యులతో కలిసి దామర మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడ్డాడు. పట్టణంలో అయితే స్థిరపడ్డాడే కానీ ఆయనను పుట్టి పెరిగిన పల్లె వాసన వీడలేదు. ఆవులు గేదెల మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలాన్ని ఆయన మర్చిపోలేదు. కాంక్రీట్ జంగిల్లో కాలం గడపడం ఆయనకు ఇబ్బందిగా మారింది. పొల్యూటెడ్ వెదర్, రసాయనాలతో పండించిన కూరగాయలు రుచించలేదు. దీంతో తానే సొంతంగా పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక తన ఇంటిపై స్లాబ్ని పెరడుగా మార్చి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాడు. సుమారు 450కి పైగా రకాల మొక్కలతో తన ఇంటిని సేద్యశాలగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మిద్దె సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆబ్కారీ ఉద్యోగి యుగంధర్పై స్పెషల్ రిపోర్ట్. ప్రశాంతమైన వాతావరణం, మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చని మొక్కలు, చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వివిధ రకాల పూల చెట్లతో కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల భవనమే మనం చెప్పుకున్న టెర్రస్ గార్డెన్. పచ్చని మొక్కల మధ్య తన పని తాను చేసుకుంటున్న ఈయనే మిద్దె సాగు చేస్తున్న సాగుతారు. ఈయన పేరు జనగాని యుగేందర్. ఊరు కమలాపూర్, మండలం కానిపర్తి. ఈయన కరీంనగర్ ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తుంటే ఆయన సతీమణి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. యుగంధర్ తన బాల్యం మొత్తం పచ్చని మొక్కలు, ఆవుల మధ్య గడుపుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆయనను వెంటాడేవి. అయితే నిత్యం కూరగాయల్లో పురుగుల మందు, రసాయన ఎరువుల అవశేషాలు కనిపించడం ఆయనలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికి ఏదో ఒక వ్యాపకం కావాలంటూ ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడంతో పాటు తన ఇంటిని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మిద్దె తోట సాగుకు శ్రీకారం చుట్టారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణేష్ మండప నిర్వాహకులారా, నవరాత్రి దీక్షలు చేపట్టండి. పీస్ కమిటీ మీటింగ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వెల్లడి. పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన మంత్రులు విక్రమార్క, శ్రీధర్ బాబు. 8,000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వెల్లడి. ఓటరు నమోదు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి. బిఎల్ఓలతో హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ సమీక్ష. ఇంటింటికి వెళ్లి ఓటర్ సర్వే నిర్వహించాలని ఆదేశం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. బీజేపీ ప్రభుత్వంపై కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఫైర్.
సెప్టెంబర్ 2న నిర్వహించబోయే ధర్నా జయప్రదం చేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.